యేసుక్రీస్తుకి పేరు పెట్టిన రోజు జనవరి 1 అనమాట. అందుకనే ఆ రోజుని మనం జనవరి 1ని జరుపుకుంటాం. ఆ రోజు ప్రపంచమంతటా ఆనందంగా ఉంటారు కాబట్టి పాజిటివ్ వైబ్రేషన్స్ రిలీజ్ అవుతాయి. అయితే బయట ఫుడ్ ఎక్కడ కూడా క్వాలిటీ అనేటువంటిది ఆ రోజు ఉండదు. అంటే జనవరి 1 అంటే బయట తినాలని చెప్పేసి అనుకోవడం పెద్ద పొరపాటు. 31st నైట్, ఎందుకంటే అదేదో ఆ క్వాలిటీ ఉండదు. అక్కడ బిర్యానీ అంటే వేటిలతో తయారు చేస్తున్నారో, ఎలాంటి మాంసాన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారో, అలా సరిగ్గా వేపించి కూడా ఉండవు. అందువల్ల ఏంటంటే అదేదో మీ ఇంట్లోనే వెజిటబుల్ బిర్యానీ ప్రశాంతంగా వండుకొని మీ కుటుంబ సభ్యులతో జనవరి 1 జరుపుకోవడం అనేటువంటిది చాలా మంచిది అనమాట. ఎందుకంటే బయట ఎక్కడ కూడా మీకు ఫుడ్లో ఎప్పుడు కూడా ఎంత క్వాలిటీ అనేటువంటిది ఆ రోజు ఉండదు అనమాట. అదేవిధంగా ఒకవేళ మీకు అంతగా బయట ఫుడ్ తినాలంటే ఏ పుల్కాలో తెప్పించుకొని దాంట్లో ఏదైనా కర్రీస్ అక్కడ నుంచి తెప్పించుకుని అవి తినడం మంచిది. ఏదైనా మీ ఇంట్లో ఏ పరోటో లేదా వెజిటబుల్ బిర్యానీ వండుకోవడం చాలా మంచిది. జనవరి 1 మీ కుటుంబ సభ్యులతో జరుపుకోవడం చాలా, మీ ఇంటి దగ్గర జరుపుకోవడం మంచిది అనమాట. లేదా ఒంటరి వారైతే మీ స్నేహితులతో జనవరి 1ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. అంటే బయట తిండి తినాలని ఏమి రూల్ ఏం లేదు. అది ఒకరి నుంచి ఒకరు పాకేస్తున్నారు. రోజు ఆ 31st నైట్ రోజున తిరగడమే మనకు ఆనందం అనుకుంటారు. కానీ ఆనందం, శాంతి అనేటువంటిది సనాతన ధర్మం ప్రకారం మీలోనే ఉందని చెప్తుంది అనమాట. అంటే మీలో ఉండే శాంతిని బయట ఎక్కడో తిరిగితే వస్తుందని అనుకోవడం పొరపాటు అనమాట. అందువల్ల ఏంటంటే ఒకవేళ తిరగలిగి ఉంటే తిరిగినది బయట ఫుడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకుండా మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో, లేదా మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో జరుపుకోవడం ఆ రోజు అనేటువంటిది చాలా ఉత్తమమైన విషయం అనమాట. అందువల్ల అంటే యేసుక్రీస్తుకి వాళ్ళ ఆచారం ప్రకారం క్రిస్మస్ రోజున పుట్టినప్పటికీ ఆయనకి పేరు పెట్టిన రోజు జనవరి 1, 8వ రోజున పేరు పెడతారు. ఆ జనవరి 1 నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి కారణాల్లో అది కూడా ఒకటి అనమాట. అందువల్ల అంటే నూతన సంవత్సరం అందరికీ కూడా బాగుండాలని చెప్పేసి అందరూ కోరుకుందాం.